అందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ రాజ్యసభలో లోక్సభలో అంతా అప్రిపోయింది. అది ఒక దీని మాదిరి అమెండ్మెంట్ వచ్చిందని ఓకే అయిపోయి ఇంప్లిమెంటేషన్ కూడా రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయిందని అందరికీ తెలిసిన విషయం. ఇంకో విషయం ఏమంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కోసం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కు డైరెక్ట్లీ ఓపెన్లీ ఆయన వచ్చిందను మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారు లోక్సభలో అగెనిస్ట్గా ఓటేసేదానికి పిలుపునిచ్చినారు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్గా ఓటేసింది. అదేవిధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్గా పిలుపు ఇచ్చారు ఓటేయమని. అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్గా ఓటేసింది. రెండిట్లో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండూ మా పార్టీ అగెనిస్ట్గా మాట్లాడింది. కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో లోక్సభలో వేశారు, రాజ్యసభలో వేయలేదని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. అది కాకుండా ఇంకో అడుగు ముందుకేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేందును ఏ స్టేట్ పార్టీ కూడా, ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిండేదే లేదు. ఇది కన్నీ విని ఎరగని చరిత్ర. ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో మా పార్టీ ముస్లిమ్స్కు 25 కోట్ల ముస్లిమ్స్కు ఇది మనోభావాలకు దెబ్బతీసింది. ఈ పార్టీ టోటల్ వచ్చిందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 25, 26 ఆర్టికల్స్కు అగెనిస్ట్గా ఉంది. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. మా పార్టీ తరఫున మేము వచ్చిందనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా వచ్చిందను ఆ లోక్సభలో బిడ్కు అగెనిస్ట్గా మాట్లాడే ఎంపీ మిథున్ రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా రాజ్యసభలో దీనికి అగెనిస్ట్గా మాట్లాడి అగెనిస్ట్గా ఓటు వేయమని పిలుపునిచ్చిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈరోజు ముస్లిం ప్రపంచం ముస్లిం వీళ్ళంతా జనాభా అంతా ఈరోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ కానీ ఉన్నారంటే ఎందుకు ఉన్నారు? అట్లా ఉండేదానికి మూల కారణం ఏమంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ముస్లిమ్స్ కోసం నిలబడ్డారు. అందుకోసం వాళ్ళు మన కోసం నిలబడినారు. కాబట్టి ముస్లిమ్స్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు సపోర్ట్గానే ఉంటారు. కాబట్టి మాకు చాలా సంతోషమైన విధంగా ఈరోజు ప్రజలకు అంతా క్లియర్ అయిపోయింది ఏ పార్టీ మన కోసం నిలబడింది, ఏదీ లేదు అని చెప్పి. ఇంకోటి బీజేపీకి నేను అది ఒకటే ప్రశ్నిస్తాను. ఆ దేవుడు ఈ సృష్టిలో పుట్టించినప్పుడు ఒక పూల తోటలో అన్ని రకాల పూలు ఉండాలనే ఉద్దేశంతో ఒక తోటమాలి ఎట్లా కోరుకుంటాడో ఆ దేవుడు కూడా ప్రపంచంలో అన్ని మతాలు ఉండాలా, అన్ని రకాల వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకొని ప్రతి మనిషిని పుట్టించారు. అట్లా టైంలో మీరు ఎందుకు ఈ తారతమ్యాలు చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ముస్లిమ్స్ మీద చిన్న చూపు చేసి ముస్లిమ్స్కు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు మీరు ఎందుకు సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఇది వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ తీసుకుని వచ్చారు అనేది నేను డైరెక్ట్గా మీకు ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి నేను మోదీ గారిని కోరుకునేది ఒకటే, మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా పెట్టుకోండి. ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయి ఇది కూడా అయిన తర్వాత కూడా మీరు ఏం చేశారు? దానికి వచ్చి రివర్స్ తీసుకున్నారు. అక్కడ వచ్చే హర్యానా, ఢిల్లీలోని జట్లు దీనికి రైతులకు వచ్చిండే దీనికి అగెనిస్ట్గా వాళ్ళందరూ కష్టపడి పోరాడి ఇది చేసింటే మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్లకు ఫేవర్గా మీరు డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా మేము కూడా మీకు కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా ముస్లిమ్స్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి, మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి, మా ఇది మీకు యూజ్ చేసుకోండి. అంతే తప్ప మాకు పక్కదో పెట్టి ఇది మాత్రం చేయొద్దండి. మా పర్సనల్ విషయాలు ఇది వచ్చిందో మా హక్కు, వక్ అనేది మా హక్కు. దాంట్లో దయచేసి మీరు తలదూర్చకుండా ఆ అమెండ్మెంట్ బిల్ను క్యాన్సిల్ చేసేసి ముందు ఉండేటట్టే మీరు చేస్తారని చెప్పి ఈ ప్రెస్ మీటింగ్గా మిమ్మల్ని కోరుకుంటాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పారు. ఈరోజు తప్పుదోవ పట్టారు. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఫెయిల్ అయింది, తప్పుదోవ పట్టారు. ఎట్లా పెట్టారంటే ఈరోజు చూడండి, ఇప్పుడు 2014, 2019లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండింది. ఆ టైంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ చాలా ఉంది. అదేవిధంగా 2019 నుండి 2024 కూడా పూర్తి మెజారిటీ ఉండింది. అప్పుడు కూడా అమెండ్మెంట్ బిల్ తేలా. ఈసారి 2 చక్రాల మీద ఆధారపడింది. ఒక నితీష్ కుమార్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారి మీద 24 నుండి 29 జరిగే ఈ ప్రభుత్వం ఆధారపడింది. ఈ టైంలో అది తీసుకుని వచ్చారు. అంటే ఏమంటే ఈ బిల్లును పాస్ చేపించేసి ఆ నెపమంతా మీ మీద
నితీష్ కుమార్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ కుమార్ గారి మీద నెట్టేలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ఈరోజు బిల్ తీసుకుని వచ్చింది. మీరు ఇంత సీనియర్ మోస్ట్ ఇదిగా ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోపోయినారంటే నిజంగానే బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా మీకు టైం ఉంది. మేము కోరుకునేది ఒకటే, ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడినారు, ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్ పక్క నిలబడినారు, ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం పక్క నిలబడినారు, అదేవిధంగా మీరు కూడా మా పక్క నిలబడండి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అయ్యండి. ఇది చూడండి, వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ చాలా వరకు స్టేట్స్ ఈ బిల్లును మేము వచ్చిందను ఇంప్లిమెంట్ చేయనివ్వు మా స్టేట్లో అని చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా నిలబడండి. దీనికి అగెనిస్ట్గా చేసి ఆ బిల్లును రివర్స్ తీసుకునేటట్టు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి మీరు ఏదో చేస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము, డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఈ బిల్లుకు ఈ స్టేట్లు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తారని చెప్పి, చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ తరఫున అమెండ్మెంట్ బిల్ పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇన్ని రోజులు మమ్మల్ని అందరూ వైఎస్ఆర్ పార్టీ ఆ పక్క ఓటేసింది, ఈ పక్క ఓటేసింది అని ప్రతి ఒక్కరూ చెప్పడము, దాన్ని డైవర్ట్ చేస్తూ మనం మాట్లాడటము వింటా ఉన్నాం. దయచేసి అందరూ చూసుకోవాల్సింది ఏమంటే, అదే ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది, రాజ్యసభలో మేము సపోర్ట్ చేశాము, ఆయన లోక్సభలో చేయలేదని ఇచ్చారు. కానీ క్లియర్గా అదే ఆంధ్రజ్యోతి పేపర్లో లోపల మాత్రము ఆంధ్రజ్యోతి దీంట్లో మనం వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయలేదని ఇస్తారు. ఈ వక్రబుద్ధితో డైవర్షన్ పాలిటిక్స్ పైన తెలుగుదేశం పార్టీ పోతా ఉంది. ఇది తప్పు. నిన్న కూడా ఏం చేశారు, దీనిపైన మనం శవాలపైన ఏరుకొని తినే వాళ్ళని చూసాం మనం. అలా ముస్లిం ప్రాపర్టీని ఆడ వక్ఫ్ అమెండ్మెంట్ అయ్యిందో లేదో ఇక్కడ కన్నీళ్ళు తుడుస్తున్నారు. కానీ మరుసటి రోజే నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఏమని, ఎవరైనా కానీ వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్తో ఆస్తుల పైన మేము అప్లై చేసుకోండి, ఒక కుంట జాగా నుండి 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాల వరకు మేము ఇస్తాము లీజుకు అని చెప్పి, దాన్ని మళ్ళీ గౌరవ సీఎం గారు మాకు తెలియదు, సీఎం గారికి తెలియకుండా జరిగిపోయింది కాబట్టి అది మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అంటారు. సీఈఓని మేము సస్పెండ్ చేస్తున్నారు. సీఈఓ సస్పెండ్ కాలేదు, ఆ పెద్దలు ఇది చేయలేదు, నోటిఫికేషన్ మాత్రం సస్పెండ్. అంటే మమ్మల్ని ఎలా చేస్తున్నారంటే, మీకు ఏమీ తెలియదు, ఎరిపప్పలు మీరేమీ చేసుకోలేరు, వక్ఫ్ ల్యాండ్ మేము ఆల్రెడీ కొట్టేదానికి పూర్తి దారులు క్లియర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామనేదే తెలుగుదేశం పార్టీ. ఇంకోటి మదనపల్లిలో ఏం జరుగుతుందంటే, తెలుగుదేశం పార్టీ తరఫున మీరందరూ వక్ఫ్ బోర్డుకి వక్ఫ్ ల్యాండ్కు అమెండ్మెంట్కు మీరు యాక్సెప్ట్ చేసేశారు. ఇప్పుడు మళ్ళీ కళ్ళుబుల్లి కబుర్లు చెప్తూ మా పైన చేస్తూ మేము మైనార్టీస్కి సపోర్ట్గా ఉన్నాము, మేము మైనార్టీస్ని ఏదో వెనకాల వేసుకొని వస్తాము మైనార్టీల కోసం అంటే, మీరు చేసే పనులన్నీ చేశారు. హిందూయేతరులందరినీ పెట్టడానికి మీరు అమెండ్ చేశారు, 2 ఆడవాళ్ళు పెట్టడానికి మీరు అమెండ్ చేశారు, ఒక ఆఫీసర్ని పెట్టడానికి మీరు అమెండ్ చేశారు. ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తూ మీరే లీకులు ఇచ్చుకొని చేశారు. ఈరోజు మమ్మల్ని కళ్ళు చూడాల్సిన అవసరం లేదు. మైనార్టీల్లో చిచ్చులు పెట్టేదానికి మదనపల్లిలో కూడా ఏం చేస్తున్నారు మీరు, క్లియర్ కట్గా మైనార్టీలు మేమంతా ఒకటే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మైనార్టీలు అందరూ ఇక్కడ పోయినా మైనార్టీలు ఒకటే. కానీ ఇక్కడ మైనార్టీలని చీల్చే కుట్ర ఏం జరుగుతాం మదనపల్లిలో, అయ్యా ఒక ర్యాలీ కోసం పర్మిషన్ ఇవ్వరా? ఎవరండి చెప్తున్నది? ఒక సర్కాజీ గారు లేచి నేను పోయాను మొన్న, ఎందుకో మా అవ్వగారు చనిపోయింటే అది పోతే జామియా మసీద్ ఆయన లేచి చెప్తాడు, ఎవరే కానీ ర్యాలీకి పర్మిషన్ లేదు, ఎవరంతా వాళ్ళు వచ్చేయండి, మేము ఎన్నుకున్న వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తాము అంటారు. అయ్యా మీరు ఎన్నుకున్న వాళ్ళు ఉంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్కాజీ అంటేనే జీవో పైన వచ్చిన ఆయన మాట్లాడినే కూడదు గవర్నమెంట్కి యాంటీగా. అలాంటి వ్యక్తి పోయి ఆయన నిలబడి ఆయనే మాకు డైరెక్షన్ ఇస్తాడు, మళ్ళీ మాకు ర్యాలీకి పర్మిషన్ లేదు అంటారు. మీరే సెలెక్ట్ చేసుకొని మీరే దాన్ని పెట్టుకునేటప్పుడు మమ్మల్ని అవసరమైన మైనార్టీలు, దయచేసి మైనార్టీలకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కలిసి మద్దతు ఇస్తూ వాళ్ళు మాకు రిలే నిరాహార దీక్ష చేసి మేము ఉంటామని. అయ్యా మైనార్టీలు అందరూ కోరుకునేది ఒకటే, అయ్యా 14, 15, 25, 26 ఆర్టికల్ కింద మేము ఈరోజు ఛాలెంజ్ చేసిన వైసీపీ పార్టీ, మీరు నాయకత్వంలో ఉండి మమ్మల్ని బుజ్జగించాలనుకుంటే బుజ్జగించాల్సిన అవసరం లేదు, మీరు అమెండ్ చేయండి, మీరు స్టేట్లో అమెండ్ చేయండి. మనం కూడా చెప్పాం స్టేట్లో కూడా అమెండ్ చేసుకోవచ్చు కదా, మేము పెట్టమని. మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా మేము అలో చేయము అని. ఇంతకుముందు కూడా మేము చెప్పాము అలో చేయమని, సిబిఐని అలో చేయమని కూడా చెప్పారు కదా. లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు సిబిఐని అలో చేయము అన్నారు. ఇలాంటివన్నీ మేము చూసాం. అలా మీరు ఏదైనా మమ్మల్ని అష్యూర్ చేయండి, కానీ ఇక్కడ మమ్మల్ని ఊర్లో కాటుండి అన్ని తంటలు పెట్టే పనులు వద్దు. నోటిఫికేషన్ అప్పుడే మీరు కబ్జాలకు తల తెచ్చేసినారు, నోటిఫికేషన్ ఇష్యూ చేసినారు, అది ఇష్యూ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నారు అంతే. మీరు ఆ సీఓని కూడా మీరేం మార్చలేదు, ఆయన అట్లే ఉన్నారు. ఈరోజు మా భూములు గ్యారెంటీ ఇస్తా ఉన్నాము అని చంద్రబాబు నాయుడుకి బతికినన్నాళ్ళు ఉంటారు అంటారు. చంద్రబాబు నాయుడుకి బతికినన్నాళ్ళు మేము కోరలే. టిప్పు సుల్తాన్ ఇచ్చి చనిపోయి 400 సంవత్సరాలు అయిపోతే కూడా అవి ఉన్నాయి.
మీరుండే దానికి ఇలా చెప్పేది కాదు. మేము ఇది చేస్తున్నాము చట్టపరంగా, పేపర్ పరంగా కోరుతున్నాము అని. మమ్మల్ని మా చిత్తశుద్ధిని జంగించాల్సిన అవసరం లేదు. మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మా గురించి కాదు. వైసీపీ పార్టీ ఎంతసేపు వైసీపీ పార్టీ ఇది కాదు కదా. వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు సుప్రీంకోర్టులో మా చేత అయింది, సుప్రీంకోర్టులో వేసాం. ఇది మా హక్కులు భంగం కలుగుతుంది అని చెప్పాము, వేశాము. మీరు కూడా ఇలాంటి ఏదైనా చేశామని చెప్పండి, అంతేగాని మేమేమీ చేయము లేదు వదిలేయండి. మనం మా దారి మేము సుప్రీంకోర్టులో చెప్పుకుంటాం, చేసుకుంటాం. మా వీపులు తట్టి మీరే చంపేసి మీరే వచ్చి సానుభూతి చెప్పాల్సినంత అవసరమో దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పి పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. మీరు ముస్లిం పక్షపాతి అయితే మమ్మల్ని ఏదైనా న్యాయం చేసి మేము ఇది చేస్తామని భరోసా ఇవ్వండి, అంతేగాని మమ్మల్ని మీరు ఏదో ఒకటి చేస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా చేస్తామని కళ్ళుబుల్లి మొరుకులు చెప్పి మా వీపు తట్టే పనులు మాత్రం దయచేసి చెప్పొద్దండి. మీరు చేయలేరు, మీరు చేయరు, మీరు కొలిడు. మీరు ఎప్పుడు కొలిడే. ఏ నోటితో మీరు లేకపోతే మీరు మోడీ గారిని ఉగ్రవాది అని మీ నోటితోనేనో ఈరోజు మీరే వాడిని ఉదారవాదిని పొగుడుతున్నారు. మీరు పొగిడే దాంట్లో తెగిడే దాంట్లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. దయచేసి మమ్మల్ని మా మానాన్న వదిలేయండి, లేదంటే మా ఇళ్ళ కాడికి వచ్చి మా వీపు తట్టద్దండి. దయచేసి చెప్తున్నాం. మమ్మల్ని మీరు చంపేస్తారా, పొడిచేస్తారా, ఏం చేస్తారో చేస్తున్నారు. మీరు చేసేటివన్నీ ఇలాంటివి చేయకుండా దయచేసి మమ్మల్ని ఏదైనా చేస్తే మంచి చేయండి, లేదంటే మంచి గురించి మా గురించి ఆలోచించేది వదిలేయండి. మా బాధ మాకు కోర్టు పైన నమ్మకాలు ఉన్నాయి. మాకు కోర్టు మాకు న్యాయం చేస్తున్న ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం పైన మేము ఉన్నాం. దానిపైన మీరు మళ్ళీ వచ్చి ఇంకోటి చేయొద్దండి. మా పార్టీ ధర్మం, మా పార్టీ స్టాండ్ క్లియర్. మా నాయకులు కానీ, మా నిసారన్న కానీ, మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కరు ఏమంటే మైనార్టీని నెత్తి మీద పెట్టుకుని ఉన్నామని అన్నారు. ఈ రోజు కూడా అలాగే ఉంది. మా పార్టీలో మా స్థానం మేమందరం నెత్తిపైన ఉన్నాం. మమ్మల్ని పెట్టుకున్నారు. మీ పార్టీలో మా స్థానం ఏమనేది చెప్పుల కింద ఉన్నాం మేము. మీ పార్టీలో ఎవరు ఉంటారు? మైనార్టీలో చెప్పుల కింద. అట్లా పెట్టుకొని మీరు బతుకుతా ఉండే పార్టీ మీది మమ్మల్ని. కాబట్టి దయచేసి మమ్మల్ని కామెంట్ చేసేటప్పుడు మమ్మల్ని, మా పార్టీని కామెంట్ చేయడం, మేమేం చేసాం మైనార్టీలకు, మీరేం చేశారనేది మీరే చూసుకోండి. మేము ఇంతకు మించి ఎక్కువ మీ పైన కామెంట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఏం చేసినా కూడా ఆపకు కూడా మైనార్టీనే ఉన్నాడు కదా అని మమ్మల్ని మీరు గలాట పెట్టేదాన్ని రెడీగా ఉంటారు. కాబట్టి దయచేసి మమ్మల్ని కలబెట్టేది. మాకు మైనార్టీలకు అంతా క్లియర్గా ఉంది. ఏమంటే 3 రోజులు మేము మొహాలు చూసుకోకపోతే అన్నదమ్ముల కింద కాదు మేము. కాబట్టి మేము అన్నదమ్ములే. మమ్మల్ని మీరు విడదీయలేరు. కాబట్టి మీ పార్టీకి చెప్తున్నాం. ఈరోజు కూడా మేము చిత్తశుద్ధితో ఉంది మా పార్టీ. మా బాధ మేము పడుతున్నాం. మా బాధను మీరేం తీర్చలేరు. ఎందుకంటే మీరే చంపినారు కాబట్టి, మీరే చేశారు, దాన్ని మీరే సపోర్ట్ చేశారు. కాబట్టి దయచేసి ఇలాంటి వక్రవాద్యాలు, దీనికి మరీ సపరేట్ కామెంట్స్ పెట్టుకోవడం దానికి చేయకుండా దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని సాయం చేస్తే చేయండి, లేకపోతే మమ్మల్ని మా మానాన్ని వదలమని చెప్పి కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని రాజ్యసభలో పార్లమెంట్ చేశారు, దానిపైన మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం మైనార్టీల పక్క నిలబడి ఇంత కష్టపడి మీకోసం పోరాడుతుంది. అదేవిధంగా ఎస్టీలు, ఎస్సీలు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇతర పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులందరికీ విన్నపం, రిక్వెస్ట్ ఏమంటే దయచేసి రండి, పోరాడదాం, కలిసి పోరాడదాం. ఒకప్పుడు ఇదే పార్లమెంట్లో ఎస్టీ అల్ట్రాసిటీ యాక్ట్ కింద కేసులు ఎత్తేయాలని చెప్పి వాళ్ళు బిల్ పాస్ చేస్తే మా దళిత సోదరులందరూ కష్టపడి ప్రాణాలు అర్పించి ఆ బిల్ని క్యాన్సిల్ చేసుకున్నారు. మనం మైనార్టీలందరం కలిసి పోరాటం చేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని కూడా క్యాన్సిల్ చేసుకుందాం. మీకు దయ ఉంచి రిక్వెస్ట్ చేయడం ఏమనగా, ఎక్కడ ఉన్న ముస్లిం అందరూ కలిసి ఈసారి మనం ఈ బిల్లు పైన గట్టిగా పోరాడితే పెద్ద విషయం ఏం కాదు. ఈ బిల్లు కూడా క్యాన్సిల్ అవుతుంది. మనమంతా ఒకటే పోరాడాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేయమంటే మర్చిపోకుండా అందరూ సాయం చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా కూడా ఎప్పుడు కూడా ఏ మతానికి కూడా కించపరిచే విధంగా ఎప్పుడు కూడా చేసింది లేదు. ఎందుకంటే ఈరోజు లైవ్లో మనం చూస్తున్నాం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ కోసం, సిఏఏ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించిన ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని భారతదేశం ముందు చాటి చెప్పినట్టు చేసినారు. ఈరోజు అధికారం లేకపోయినా కూడా వక్ఫ్ బోర్డ్ ఇది చట్టపరంగా చాలా వరకు మైనార్టీలకు వ్యతిరేకం కాబట్టి దీన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టులో పోయి పిల్లేసి భారతదేశంలోనే ధైర్యం ఉన్న, మైనార్టీల మీద ప్రేమ ఉన్న నాయకుడిగా ఈరోజు నిరూపించుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఇవంతా చెప్పాల్సి వస్తాం. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్స్ ముందు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ముగ్గురు కూడా మైనార్టీల ఓట్ల కోసం మేము సెంట్రల్ నుంచి ఏ బిల్లు కూడా మైనార్టీలకు
ఏదన్నా మైనార్టీలకు బాధ కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా ఏదన్నా బిల్లు వస్తే మేము వ్యతిరేకిస్తాం, మేము మైనార్టీలతో ఉంటాం అని ఎన్నో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఈరోజు మనం చూసుకుంటే ఈ రోజులో అధికారంలో వచ్చినాక తెలుగుదేశం ద్వంద్వ వైఖరి మనం చూస్తున్నాం. అధికారంలో వచ్చాక అలా ఎంపీగా పార్లమెంట్లో, రాజ్యసభలో రెండిట్లోనూ వాళ్ళు బీజేపీ తరఫు నుంచి నిలబడి ఈరోజు ఆ బిల్లుకు మద్దతుగా నిలిచారు. కానీ వైఎస్ఆర్సీపీ మటుకు ఆ రోజు మాట చెప్పిన విధంగా అధికారంలో రాకపోయినా కూడా ఇలా లోక్సభ, రాజ్యసభ రెండిట్లోనూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనార్టీల పక్క నిలబడి వక్ చట్టాన్ని ముందరుండి మేము వ్యతిరేకిస్తున్నాం అని ధైర్యంగా చెప్పిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఒక మైనార్టీగా, ఒక వైఎస్ఆర్సీపీ లీడర్గా కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఆ రోజు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు మైనార్టీల సంక్షేమం కోసం 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మాలాంటి వాళ్ళు యువకులు ఎంతో మంది ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నాం, ఈరోజు నాయకులు అయినాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఎప్పుడు కూడా మైనార్టీల మీద చిన్న అట్లా చీమ వలన కూడా ఈరోజు నేనున్నాను మీకు ధైర్యంగా అని అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా నిలబడినారు. కాబట్టి ఈరోజు మన్పల్లిలోనే కాదు ప్రతి ఒక్క మైనార్టీని ఒకటే అంటున్నాను, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళుగా మాట్లాడడం లేదు. ఈడ ఒక మైనార్టీగా రాబోయే కాలంలో ఈ బిల్లు వల్ల వచ్చే మీరు మీ బిల్లులు పడే బాధలను మేము గమనిస్తున్నాము. దయచేసి పార్టీలకు అతీతంగా బయటకు రాండి, కళ్ళబుల్లి మాటను నమ్మద్దండి. ఈరోజు మనం చూసినాం, మన సోషల్ మీడియాలో పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ముందరు ఉండి ఆ వక్బుల్ని చట్టపై ఇది కాదు వక్బుల్ మనం వ్యతిరేకించాలని వ్యతిరేకిస్తే ఈ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఏం చూపిస్తారు, లోక్సభలో వచ్చి ఓకే అన్నారు, రాజ్యసభలో నో అన్నారు. అట్లా ప్రజలను కళ్ళుబుల్లి మాటలు చెప్పి వాళ్ళు ద్వంద్వ వైఖరి చూపిస్తాను. దయచేసి నమ్మద్దండి, పార్టీలకు అతీతంగా బయట రాండి. ఒక్క వైఎస్ఆర్సీపీలోనే మైనార్టీ లేడు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ప్రశ్నించండి మీ నాయకులను. ఇప్పుడు ప్రశ్నించకుండా ఉంటే మళ్ళీ రాబోయే కాలంలో మీ పిల్లలు బాధపడతారు. మీరు చేసిన పాపాలను ఈరోజు నేను గర్వంగా మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన పాపాలను నిజంగా దీన్ని అనుభవిస్తావు, రాబోయే కాలంలో అనుభవిస్తావు. అలాగే నేను ప్రతి ఒక్క లీడర్ను, ప్రతి ఒక్క పార్టీలో ఉన్న మైనార్టీ నాయకుడు ఈరోజు హెచ్చరిస్తున్నాను. కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా బయటకు వచ్చి ఈరోజు ఈ బిల్లు మీద పోరాడుతూ ఉంటే మైనార్టీలుగా ఉన్న మీరంతా గాజులు వేసుకుని ఉన్నారా? ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారా మైనార్టీలు? ఇతర పార్టీలో మైనార్టీలు లేరా? బయటకు రాండి, ఇదే సమయం. ఇప్పుడు కన్నా మీరు ప్రశ్నించకుండా ఉంటే మళ్ళీ జీవితం అంతా మీరు బాధపడతారు. కాబట్టి దయచేసి మీరంతా ఇప్పుడే ముందుకు వచ్చి దీని మీద పోరాడాల్సింది కోరుచున్నాను.